రాముని సీత ఇటులుండునా, రాముని సీత ఇటులుండునా, రావణు చేరి శయనించునా, రాముని బాసి నిదురించునా, భుజించునా, భూషణముల దాల్చునా, పరమ పురుషుని రాముని మరచున, పరపురుషునితో కాపురముండునా, సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. పోవగరాని తావుల బోతి, చూడగరానివి ఎన్నో జోచితి, నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించితేని, సీతను వెదకుచు చూచితి గాని, మనసున ఏమి పాపమెరుగనని, స్వామి సేవ పరమార్థముగాగొని మారుతి సాగెను సీత కోసమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. భూమి గృహములు నిశాగృహములు, క్రీడాగృహములు లతాగృహములు, ఆరామములు చిత్రశాలలు, బావులు తిన్నిలు రత్సవీధులు, మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేలు, సందులు గొందులు బాటలు తోటలు, ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో, క్రూర రాక్షసుల పాల్బడియుండును, తాను బొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండెనో అని యోచించుచు అంతట వెదకుచు, తిరిగిన తావుల తిరిగి తిరుగుచు, ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. చూడమరచిన అశోకవనమును, చూపు మేరలో మారుతిగాంచెను, సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు, ఇంద్రాదియమ వాయుదేవులకు, సూర్యచంద్ర మరుద్గణములకు, వాయునందనుడు వందనములిడి అశోకవన్ని చేరను వడి వడి.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. విరిచనియలు గ్రోలు భృంగములు విందారగసేయు ఝంకారములు రేజివురాకుల మెసవు కోయిలలు పంచమాస్వరముల పలికే పాటలు పురులు విప్పి నాట్యమాడు నెమళ్ళు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కపికిశోరులు కొమ్మ కొమ్మను ఊపుచూ ఊగుచూ తూకసాగెను పువ్వులు రాలెను తీవలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై బడెను పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన పూలనిన పుతివియలనిన జానకికెంతో మనసౌనని పద్మపత్రముల పద్మాక్షుని గన పద్మాకరముల పొంతజేరునని అన్ని రీతులా అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు శుంషుపాకరు శాఖలపై మారుతి కూర్చుని కలయ చూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుందరమైన అశోకవనమున తను కూర్చుని నా తరువు క్రిందున కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను ఉపవాసములా వాడిపోయిన నివురుగప్పిన నిప్పుకణమును చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూర వలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మాసిన పీత వసనమును దాల్చిన మనున బుట్టిన పద్మమును పతివియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని తూర్పుల సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూర వలయమున. నీలవేణి సంచాలిత జగన్నను సుప్రతిష్టను సింహమధ్యను కాంతులొల్లుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలే వెలయు కాంతను పుణ్యము తరిగి
దివి నుండి జారి శోక జలదిబడి మునిగిన తారను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూర వలయమున. పతి చింతలేని సతికేలనన్ని సీత సొమ్ముల దగిల్చే శాఖల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చంపసరాలు రత్న ఖచ్చితమౌ హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించే మారుతి. సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత కౌసల్యా సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తప్పించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత ఆహా కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి ఉప్పొంగి మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పువ్వులు నిందిన పొలములందున నాగేటి చాలున జననమందిన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైనా సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాతక కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శత్రుతాపకరుడు మహాశూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 వనమునకేగిన అంతటి మాతక కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. బంగారు మేని కాంతులు మేరయా మందస్మిత ముఖ పద్మము వీరియా హంసతూలికా తల్పమందున రాముని గూడి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని
శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయునర్చెను. మదోత్కటుడై మదన తాపమున మరి మరి సీతను మదిలో నెంచెను. నూర్గురు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా. లంకేశుని మహాతేజమును గని మారుతి గూఢ విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను. సీతపైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి చనుగవగాచి సుడిగాలి బడిన కదలి తరువు వలె కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.